ఈ ప్రపంచాన్ని రకరకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ఇప్పటికే చైనాలో హెచ్ఎంపీవీపై జోరుగా వార్తలు వస్తుంటే జమ్మూ కాశ్మీర్లో మరో రకమైన వింత వ్యాధి హాట్ టాపిక్ అయింది. చిత్రమేమంటే నెలన్నర వ్యవధిలో అక్కడ 15 మంది ఈ వింత వ్యాధితో చనిపారు. ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ప్రకృతి అందాలకు నెలవైన జమ్మూ కాశ్మీర్లో ఈ మిస్టరీ మరణాలు ప్రజలకు, అధికారులకు దడ పుట్టిస్తున్నాయి. కశ్మీర్ రాజౌరి జిల్లాలోని బుదాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 15 మంది మృతి చెందగా వారిలో ఎక్కువగా చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు వాంతులు చేసుకుని ఒక్కసారిగా స్పృహ కోల్పోతున్నారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. బాధితుల నమూనాలను ల్యాబొరేటరీలకు పంపగా వారి మరణాలకు బ్యాక్టీరియా లేదా వైరస్ కారక సాంక్రమిక వ్యాధులు కారణం కాదని తేలడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ నిర్వహించిన విశ్లేషణలో మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలున్నట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని వివిధ శాఖలను ఆదేశించింది. దర్యాప్తు కోసం 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లోని రాజౌరిలో ఈ అంతుచిక్కని మరణాలు ఎక్కువగా వెంటాడుతున్నాయి. జిల్లాలోని బుదాల్ గ్రామంలో గడిచిన నెలన్నర వ్యవధిలో అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కు చేరుకుంది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. రాజౌరి జిల్లాలోని బుదాల్ గ్రామంలో గత డిసెంబర్ 7న సహపంక్తి భోజనం నిర్వహించారు. ఒకే కుటుంబానికి చెందిన 7గురు ఇక్కడ భోజనం చేసిన అనంతరం అస్వస్థతకు గురికాగా వారిలో 5గురు ప్రాణాలు కోల్పారు. డిసెంబర్ 12న మరో కార్యక్రమంలో విందు ఆరగించిన మరో కుటుంబంలోని 9 మంది అనారోగ్యం బారిన పడ్డారు. అందులో 3 చనిపారు. జనవరి 12న మూడో ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబంలోని 10 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా 6గురు చిన్నారులే. వీరిలో బుధవారం రాత్రి ఓ 10 ఏళ్ల బాలిక చనిపోగా 15 ఏళ్ల అబ్బాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇలా గడిచిన నెలన్నర వ్యవధిలోనే మొత్తంగా 15 మంది చనిపోవడం ఆ గ్రామంలో భయాందోళనలకు కారణమైంది. ఇదిలా ఉంటే తొలి ఘటన వెలుగు చూసిన మరుసటి రోజే అక్కడి ఆహార, నీటి నమూనాలను సేకరించేందుకు వైద్య బృందాన్ని రంగంలోకి దింపినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సీనియర్ వైద్యులు, పరిశోధకులు తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన చర్యలన్నీ తీసుకుంటోందని జమ్మూ కాశ్మీర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సకీనా ఇటూ పేర్కొన్నారు. పరిశోధక ల్యాబ్లలో పరీక్షించినప్పటికీ వైరస్ లేదా బ్యాక్టీరియా కారకాలు లేవని తేలింది. ఐఐటీఆర్ నిర్వహించిన విశ్లేషణలో మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలున్నట్లు గుర్తించింది. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని వివిధ శాఖలను ఆదేశించింది.